హాయ్ అండి. ఒక సీక్రెట్ చెప్తున్నా. నిమ్మకాయలు ఇట్లా బాగా రసం ఉండే కాయలు తెచ్చుకోండి. కానీ అంటే ఫ్రెష్ కాయలు ఏం తేవాల్సిన అవసరంలా, మనకు తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం ఇట్లా వాడుమకంగా ఉన్నా కానీ మంచి పెద్ద పెద్ద కాయలు కాయలు మనకు ఇస్తారు. నేనైతే 10 రూపాయలకు చూడండి 50 కాయలు తీసుకొని వచ్చిన. ఇలా మనము గింజ తోలు ఏం లేకుండా ఇలా వచ్చేస్తుంది. ఇదైతే నేను నిమ్మకాయలు పిండుకుండేదానికని మిషన్ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. చూడండి మొత్తం వచ్చేస్తుంది వడగట్టినట్టు మొత్తంగా. ఇలా పులుసు పిండేసుకొని మనం ఇలా బాటిల్లో పోసి పెట్టుకునేస్తే ఒక 5 నెలలు ఇబ్బంది లేదండి. ఎండకు కష్టపడే బిడ్డలు ఉంటారు మీ ఇళ్ళల్లో కూడా. ఒక గిలాసు తప్పకుండా అంత గిలాసుతో ఒక 2 లీటర్ బాటిల్లో పోసేసి ఒక 1/4 కేజీ చక్కెర పోసేసి నీళ్లు పోసి తిరగగుట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. సాయంత్రానికి 2 లీటర్ బాటలు బిడ్డలు తాగినారంటే రేపటికి మళ్ళీ పనికి పోయేదానికి మనకి ఎలర్జీ వస్తుంది. అలా కష్టం చేసే వాళ్ళు ఉంటే మీ భర్తలు కానీ మీ బిడ్డలు కానీ ఎవరున్నా ఈ ఎండల కాలము మీరు తెచ్చే థమ్సప్లు పెప్సీలు వాళ్ళని కాపాడవండి. అప్పుడు తత్కాలానికి మాత్రమే ఆ గ్యాసులన్నీ. నిమ్మకాయ రసము వాళ్ళకు ఫుల్ ఎనర్జీ ఇస్తుంది ఎండకు పనిచేసే బిడ్డలకు. నా బిడ్డ అయితే ఎండకు పనిచేసి వస్తాడండి. పాల కిరీట్లు ఎత్తే పని మా అబ్బాయి చేసేది, పాల వ్యాపారము. అందుకని నిమ్మకాయలు ఇలా తెచ్చి పసురు పిండేసి చూడండి, గింజ కానీ తోలు కానీ ఏముండదు. ఇలా బాటిల్కి పోసి పెట్టేస్తాను. అలా తిరగొట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే రోజు ఒక 2 లీటర్ బాటిల్ తాగేస్తాడండి. ఉన్నా మళ్ళీ రేపైనా తాగొచ్చండి, చెడిపోదు. ఇదైతే పులుసు పిండి బాటిల్స్కు మనం టీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరంలో కింద అయినా పెట్టుకోవచ్చు. అలా ఉంటే తప్పకుండా మీరు శ్రమ పడైనా అట్లా మనం మగబిడ్డలకి అలా చేసి ఇవ్వండి. వాళ్ళకి ఫుల్ ఎనర్జీ వస్తుంది. మళ్ళీ రేపు కష్టపడడానికి హుషారుగా లేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? నిమ్మ పులుసు చాలా ఎనర్జీ ఇస్తుందండి. ఓకేనా? బాయ్ అండి.